డిసప్పాయింట్ చేసిందాను. అది సినిమాలో పాజిటివ్ గురించి ఫస్ట్ పాజిటివ్ గురించితో స్టార్ట్ చేద్దాం. పాజిటివ్ మాట్లాడేయాలంటే ఓన్లీ మహేష్ బాబు అన్న. మహేష్ బాబు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తారు సినిమాలో. డ్యాన్స్ వేయడంలో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, పంచ్ వేయడంలో కానీ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. అండ్ ఫ్యాన్స్కి ఏంటంటే ఎప్పుడు మెసేజ్లు ఇస్తూ క్లాస్గా కనిపించే మహేష్ బాబు నుంచి ఒక్కసారిగా మాస్ లుక్లోనే మహేష్ బాబుని చూస్తారన్న. అది మాత్రం డెఫినెట్లీ షూర్. బట్ ఈ మూవీలో త్రివిక్రమ్ మార్క్ అనేది అయితే కనిపించదు. త్రివిక్రమ్ మార్క్ అనేది కంప్లీట్లీ మిస్ అయింది. ఒకటే అంట, ఇప్పుడు చూస్తున్న త్రివిక్రమ్ వేరు, ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు. ఆయన సినిమాలే వేరు. ప్రతి సినిమాలో ఆయన చూస్ చేసిన కథలు ఎలా ఉంటాయి మనకు తెలిసింది. మ్యాక్సిమం ఫ్యామిలీ ఉంటుంది, డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎవరో ఒకరు వదిలి వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళని కలపడం. సో ఇదే కాన్సెప్ట్ ద్వారా తీసుకున్న మూవీ అయినా త్రివిక్రమ్ రైటింగ్, డైలాగులు, మాటలు, పంచులు, జోకులతోటి ఆడియన్స్ని, ఫ్యామిలీని అట్రాక్ట్ చేస్తారు. బట్ ఈ మూవీలో త్రివిక్రమ్ ఏ విధంగా అయితే అట్రాక్ట్ చేస్తారు ఆడియన్స్ని, ఆ అట్రాక్షన్ అనే మార్క్ అది అనేది మిస్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మ్యూజిక్ అనేది చాలా మైనస్ పాయింట్ అయింది ఇక్కడ. మహేష్ బాబు చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తాడు, దానికి తగ్గట్టు తమంది బీజియం ఉండదు. సో అదొకటి డిసప్పాయింట్ అయిపోయింది. అండ్ శ్రీలీల మహేష్ బాబు కుర్చీని మడత పెట్టే సాంగ్ కానీ అంతా చాలా ఎనర్జెటిక్గా చేశారు. బట్ అటువంటి సాంగ్, కుర్చీని మడత పెట్టే సాంగ్ మహేష్ బాబుకి అవసరమా అనే టాపిక్ కూడా వస్తుంది అక్కడ. అండ్ ఇంకొకటి అనవసరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇంకా అసలు ఆ కుర్చీని మర్చిపెట్టి టాపిక్ ఎందుకు వస్తుందో అర్థం కాదు అసలు అది రావడమే. బేస్ పాడతారంటే మడతపెట్టు అది ఆ కాన్సెప్ట్ వేరు. అది ఇందులో 4 పంచాలంటే మొన్న అప్పుడు కూడా నువ్వే అన్నావు రాడా భయ్యా అని అడిగింది. నువ్వు ఆగు చెప్తున్నా. దేవుడి జోలికి వస్తే ఏదేదో జరిగిందా? అదే హనుమాన్కి జరిగింది, దీనికి జరగలే. అదే హనుమాన్ జోలికి వచ్చారు అని కాదు, అంటే స్క్రీన్లో తక్కువ ఇచ్చిన స్క్రీన్ అంతా బిజినెస్. అది దిల్ రాజు గారు వాళ్ళు ప్రాంక్గా చేస్తున్న బిజినెస్. వాళ్ళు స్టార్కి మంచి సినిమా కానీ బిజినెస్ చూసుకోండి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కాబట్టి 100% బిజినెస్ అనేది చూస్తారు. ఆ విధంగా వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వస్తుందో వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సో అవన్నీ కవర్ చేయడానికే టూ మెనీ స్క్రీన్స్ తీసుకోవడం అవంతా అంతకే కాబట్టి ఏ ఐడియా ఉంటుంది. దిల్ రాజు గారు నేను పొద్దున్నే సినిమా చూశాను, అదిరిపోయింది, బ్లాక్ బాస్టర్. కలేజా ఇప్పుడు కలేజా జోలికి కూడా రాలేదు ఈ సినిమా అన్న. అది గురించి బాగుందా, ఇది బాగుందా? నువ్వు అక్కడ ఊరికి రాదంటావు, నువ్వు రెండు బాగాలేవు. రెండు ఈక్వల్ అన్న. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి థర్డ్ సినిమా ఫ్యాన్స్ని ఎట్లా డిసప్పాయింట్ చేశారో సేమ్ థింగ్ ఇదే చేశారు. బట్ ఇందులో ఏంటంటే మహేష్ ట్రాన్స్ఫర్మేషన్ మెచ్చుకుంటారు, అదొక్కడే పాజిటివ్. బట్ ఫ్యాన్స్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రాజమౌళితో సినిమా నెక్స్ట్ 3-4 ఏళ్ళ వరకు సినిమా ఉండదు మహేష్ బాబుది. సో దానికి అంతవరకు దీన్ని సక్సెస్ ఎంజాయ్ చేద్దామంటే ఆ సక్సెస్ తిరుగుతుంది. సినిమా కన్నా సలార్ బాగుందా? బాగుంది.